వెల్కమ్ బ్యాక్. అసలు ఇంత పెద్ద సంక్షోభం తలెత్తితే దాన్ని చంద్రబాబు ఒక్కరే ఎందుకు డీల్ చేశారు? పార్టీలో సీనియర్లంతా ఎందుకు ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు? ఇంతమంది అసంతృప్తిని, ఇంత పెద్ద ఆక్రోశాన్ని చంద్రబాబు ఒక్కరే ఎలా చల్లార్చారు? టీడీపీలో తలెత్తిన ఈ సంక్షోభం ఇప్పుడు చల్లారిందా, లేక ఇంకా నివురుగప్పిన నిప్పులా కణకణమంటూనే ఉందా? రాజకీయాల్లో చంద్రబాబును అపర చాణుక్యుడితో పోలుస్తారు. ఎవరికి ఎక్కడ పెట్టాలో, ఏ ఇష్యూను ఎలా డీల్ చేయాలో ఆయనకు తెలిసినంతగా మరెవరికి తెలియదంటారు. అయితే మిగిలిన విషయాలన్నీ బాబు ఒక్కరే డీల్ చేస్తే చేయవచ్చు. కానీ ఇప్పుడు తలెత్తిన సంక్షోభాన్ని ఆయనతో పాటు పార్టీ సీనియర్లు కూడా కలిసి పరిష్కరించాలి. కానీ తాజా ఇష్యూను మాత్రం చంద్రబాబు ఒక్కరే డీల్ చేశారు. పార్టీలో సీనియర్లు మాత్రం ఈ విషయంలో ఏమాత్రం జోక్యం కలిగించుకోలేదు. అయినా సరే చంద్రబాబు మాత్రం మొత్తం ఇష్యూను కేవలం కొన్ని గంటల్లోనే చల్లార్చే ప్రయత్నం చేశారు. అన్నింటికన్నా ముందు చంద్రబాబు నాయుడు సంక్షోభం ఏమాత్రం పెద్దది కాకముందే జాగ్రత్త పడ్డారు. అయితే ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గతంలో కన్నా కాస్త సాఫ్ట్ గా వ్యవహరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విషయం తమ వ్యక్తిగతంగా టర్న్ అవ్వకుండా జాగ్రత్త పడడంతో సక్సెస్ అయ్యారు. ఈసారి కేబినెట్ లోనికి తన కుమారుడు లోకేష్ బాబుకు మంత్రి పదవి ఇవ్వటం అన్నది వివాదం కాకుండా జాగ్రత్త పడ్డారు. ఈ విషయం ఏమాత్రం వివాదం కాకుండా ఉండడం కోసం అసంతృప్తుల వ్యవహారంలో చంద్రబాబు నాయుడు కాస్త ఆచితూచి వ్యవహరించారన్న అభిప్రాయాలు వినిపించాయి. ముఖ్యంగా లోకేష్ కి కేబినెట్ లో చోటు దక్కడం అన్నది రాజకీయ ప్రత్యర్థులకు ఏమాత్రం అస్త్రంగా కాకుండా చంద్రబాబు నాయుడు తన దూకుడు తగ్గించుకున్నట్లు కనిపిస్తోంది. మొత్తం వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు ఒక్కరే డీల్ చేశారు. ఆయన రంగంలోనికి దిగిన కొన్ని గంటల్లోనే అందరినీ దారికి తెచ్చారు. నిజానికి పార్టీలో ఉన్న చాలా మంది సీనియర్ నేతలు మాత్రం ఈ ఒక్క విషయంలో చంద్రబాబును ఏకాకిని చేసి వదిలేశారన్న విమర్శలు వినిపించాయి. పార్టీలో ఎన్నో సంక్షోభాలను సంక్లిష్ట సమయాల్లో తమ వంతుగా పావులు కదిపి పరిస్థితిని చక్కదిద్దిన దేవినేని ఉమా, గాలి ముద్దుకృష్ణమనాయుడు, యనమల అచ్చెన్నాయుడు వంటి సీనియర్లు తాజా సమస్యను పరిష్కరించడానికి మాత్రం ముందుకొచ్చినట్లు కనిపించలేదు. ఈ ఒక్క విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు ఒక్కడే అన్నీ తానై సమస్యను పరిష్కరించాల్సి వచ్చింది. పార్టీలో సీనియర్లు, పదవులు పొందిన వాళ్లు సంక్షోభం మొదలయ్యాక సైలెంట్ అయ్యారు. అయితే తాము పదవుల్లో ఉండి పదవులు రాని వాళ్లను బుజ్జగించడం సాధ్యం కాదన్న ధోరణిలోనే కొందరు సీనియర్లు వ్యూహాత్మకంగానే పక్కకు తప్పుకున్నారన్న అభిప్రాయాలున్నాయి. మొత్తానికి ఏదేమైనా చంద్రబాబు నాయుడు మాత్రం ఇష్యూ లోకేష్ మీదకు డైవర్ట్ అవ్వకుండా, అలాగని సంక్షోభం పెద్దది కాకుండా కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే వ్యూహాత్మకంగా పరిస్థితిని నెగ్గుకొచ్చారు. బహుశా ఈ పరిస్థితిని ఊహించే ఎవరికి ఏ శాఖలు అన్న విషయం ముందే ఖరారు చేసినా అన్నీ సర్దుకున్నాకే ప్రకటించారన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతానికి సిచ్యుయేషన్ అండర్ కంట్రోల్ అన్నట్లుగానే ఉన్నా లోపల మాత్రం మరికొందరు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మరి భవిష్యత్తులో అవన్నీ మరో సందర్భాల్లో భగ్గుమనే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇన్నాళ్లు పార్టీని, నేతల్ని కనుసైగలతోనే కంట్రోల్ చేసిన చంద్రబాబు నాయుడు ఈ అసంతృప్తుల ఎఫెక్ట్ 2019 ఎన్నికల మీద పడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.